ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భారత్ జట్టు మొదటి మ్యాచ్ తప్ప మిగతా 3 టెస్ట్ మ్యాచ్ల్లో వరుసగా గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చివరి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచినా కూడా పెద్దగా ప్రయోజనం లేదు. అయితే భారత్ జట్టు మాత్రం ఆఖరి మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ విజయాన్ని సంపూర్ణం చేసుకునే ఆలోచనలో ఉంది. ఈ సిరీస్లో అవకాశం దక్కిన యువ ఆటగాళ్లు దాదాపుగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టెస్టులో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఒకరిద్దరు ఆటగాళ్లు మినహాయిస్తే మిగతా ఆటగాళ్లు అందరూ సత్తా చాటుకున్నారు. ఆ ఒకరిద్దరిలో పేసర్ ముఖేష్ కుమార్, రజత్ పాటీదార్ వంటి వారున్నారు. తాజాగా ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ రజత్ పాటీదార్ను 5వ టెస్ట్ నుండి ఎందుకు తప్పించకూడదో టీమిండియాకు చెప్పుకొచ్చాడు. డివిలియర్స్ ఏమన్నాడంటే, ఇంగ్లాండ్పై టెస్ట్ సిరీస్లో భారత్ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. సమిష్టిగా రాణించి పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టును సైతం మట్టి కరిపించడం గొప్ప విషయం. ఇక టీమిండియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన రజత్ పాటీదార్ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. అలాగని అతడిపై ఇప్పుడే ఒక అంచనాకు రావడం సరికాదు. టీమిండియా 5వ టెస్ట్ నుండి పాటీదార్ను తప్పించకూడదు. అతడికి మరిన్ని అవకాశాలు కల్పించాలి. కెప్టెన్ రోహిత్ అతడి విషయంలో చొరవ తీసుకుని మేనేజ్మెంట్తో మాట్లాడి చివరి టెస్ట్లో కూడా అవకాశం ఇవ్వాలి. పాటీదార్లో చాలా ప్రతిభ ఉంది. అలాంటి ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తేనే అసలైన టాలెంట్ బయటకు వస్తుంది. అతడు ఏ స్థాయిలో ఆడతాడు అన్నది నాకు తెలుసు అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా పాటీదార్ 3 టెస్టుల్లో ఫెయిల్ అవ్వడాన్ని డివిలియర్స్ ఎంత సమర్థించినా అతడు దారుణంగా ఫెయిల్ అయ్యాడు అనేది మాత్రం నిజం.